సుబ్బు గారు చెప్పండి, నిజంగా ఈరోజు మీరు కూడా ప్రొటెస్ట్ చేస్తున్నా ఉన్నారు అంటే ఈ పేపర్ లీకేజ్ విషయంలో ఏం జరిగింది ఏంటంటే ఈరోజు ఒక బాధ్యతగా వహించాల్సిందిగా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయమంటున్నారు. సో మరి ఈ నీట్ లీకేజ్ విషయంలో జరిగినటువంటి అవకతవకల విషయంలో ఒక న్యాయవాదికి ఏ విధంగా మాట్లాడారు? మొట్టమొదటిగా మేము ఏ పార్టీకి సంబంధించిన సపోర్ట్ చేస్తూ రాలేదు. ఇక్కడ మేము మానవతా దృక్పథంతో మాత్రమే వచ్చాం. ఇక్కడ కేవలం వ్యక్తుల యొక్క ప్రయోజనాల కోసం రాలేదు, విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం వచ్చాం. ఇక్కడ విద్యార్థుల యొక్క ఉన్నత భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మా పాత్ర కూడా ఉంది అని నిరూపించడానికి వచ్చాం. ఒక జలియన్ వాలాబాగ్ గారి ఒక 100 ఏళ్ల వందే మాతరం ఉద్యమం కానివ్వండి, ఒక తెలంగాణ ఉద్యమం కానివ్వండి, అది అంతా కూడా ఒక మార్పును ఒక పెను మార్పును సృష్టించింది. ఈ మార్పు కూడా భారతదేశ యొక్క సార్వభౌమాధిమికం మీద, భారతదేశంలో ఉన్నటువంటి సంవిధానం మీద మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఈ రోజు మోదీజీ గారు కేవలం నీట్ పేపర్ లీకేజీలో మాత్రమే భాగస్వామ్యులు గల భారతదేశ ఏదైతే రాజ్యాంగం ఉందో దాని కూనీలో కూడా వీళ్ళు భాగస్వామ్యులు అయి ఉన్నారు. ఏ విధంగా అయితే ఏదైతే సెక్యులర్ అనే పదం ఉందో, ఏదైతే భారత సంవిధానంలో సెక్యులర్ అనే పదం ఉందో ఆ సెక్యులర్ పదానికి వీళ్ళు గండి కొట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు భారతదేశంలో ఏదైతే నీట్ పేపర్ల లీకేజ్ ఉందో దాని మీద మేము ఫాస్ట్ ట్రాక్ కొట్టేసి విచారణ చేస్తామన్నారు. మరి న్యాయబద్ధంగా ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి విద్యార్థుల మీద రాఠీలు జుడిపించినటువంటి పోలీస్ వ్యవస్థ మీద కూడా ఈరోజు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా ఎవరైతే ఆర్ఎస్ఎస్ గా వాళ్ళు ఉండి కర్రలు పట్టుకొని గోండాల్లాగా వ్యవహరించారో వాళ్ళ మీద కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. ఎవరైతే నేమ్ బ్యాడ్ లేకోకుండా పోలీసులుగా వ్యవహరించి విద్యార్థుల మీద రక్తపాతం సృష్టించారో వాళ్ళ మీద కూడా వీళ్ళు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు చేసి ఎవరిని వీళ్ళు శిక్షిస్తారు? అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పార్టీ ప్రధాన నేతలే కదా. సో కాబట్టి ఇక్కడ భారత సంవిధానం అనేది ప్రమాదంలో పడుతుంది కాబట్టి భారత ప్రజలు మేల్కొనండి. ఇక్కడ మోదీజీ గారు కూడా రాజీనామా చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే వాజ్పేయి గారు ఒక చిన్న ఇన్సిడెంట్ వచ్చినప్పుడు ఆయన నైతిక బాధ్యతగా ఆయన ప్రధాని పదవిని తురప్రాయంగా వదిలేశారు. ఆయనకున్నటువంటి రాజకీయ విలువలు ఈరోజు మోదీజీ గారికి ఉన్నటువంటి రాజకీయ విలువలు ఇక్కడే కనబడుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భారత సంవిధానం ఏదైతే ఉందో ఈరోజు దాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. సో ఒక న్యాయవాదిగా నా బాధ్యతగా నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా కాకుండా ఇక్కడ న్యాయవాదిగా సోషల్ ఇంజనీర్గా మాత్రమే నేను ప్రొటెస్ట్ చేయడానికి వచ్చాను. సో విద్యార్థుల యొక్క జీవితాలతో ఆడుకోవడం ఏ ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. ప్రభుత్వంలో లీకేజీలు అనేది జరుగుతూ ఉంటాయి. ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా ఇంటర్ పరీక్షలు ప్రశ్నపత్రాలు లీకేజ్ జరగడం జరిగింది. సో దాంతో చాలా ప్రాబ్లమ్స్ కూడా అప్పుడు క్రియేట్ అయినాయి. సో ఈ రోజే మళ్ళీ ఇదే కేటీఆర్ గారు వచ్చి ఇక్కడ దీని మీద ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నానండి, ఇక్కడ కేటీఆర్ గారు ప్రొటెస్ట్ చేశారా లేకపోతే రేవంత్ రెడ్డి గారు ప్రొటెస్ట్ చేశారా ఒక పార్టీగా ఒక వ్యక్తిగా దీన్ని దయచేసి చూడకండి. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ లో కూడా జరిగింది, కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా జరిగింది. నేనేమంటానంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా అవకాశవాదులే. వాళ్ళ టైం వచ్చేంత వరకు వెయిట్ చేసి వాళ్ళ టైం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చేసేది ఇదే. ఎవరైనా ఇక్కడ నాట్ ఓన్లీ ఇక్కడ సంవిధానం రక్షించబడాలి, జై సంవిధాన్. ఇక్కడ సంవిధానం మాత్రమే రక్షించబడాలి, ప్రజాస్వామ్యం రక్షించబడాలి, ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజలు రక్షించబడాలి, ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజలకి ఇక్కడ న్యాయం జరగాలి. ఎవరైతే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే జెన్జీ పిల్లలు ఉన్నారో, ఎవరైతే నీట్ పేపర్ బాధితులు ఉన్నారో, ఎవరైతే నీట్ పేపర్ బాధితులుగా చనిపోయినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరికీ కూడా వీళ్ళంతా నైతిక బాధ్యత వహించాల్సిందే. ఈ రోజు మనం ఒక కాంగ్రెస్ పార్టీనో లేదంటే ఒక బీఆర్ఎస్ పార్టీనో లేదంటే ఇంకో పార్టీనో దీన్ని మనం అంటే బాధితులుగా చేయడం ఇక్కడ సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా ఇక్కడ అందరినీ కలిసికట్టుగా తీసుకెళ్తే మాత్రమే మనం ఒక యుద్ధం చేయగలం. సో నరేంద్ర మోదీ గారి మీద యుద్ధం చేయాలి అంటే, ఆయన ధర్మేంద్ర ప్రధాన్ మీద యుద్ధం చేయాలి అంటే, దేశంలో ఉన్నటువంటి అవినీతి మీద యుద్ధం చేయాలంటే మనందరం కూడా కలిసికట్టుగా రావాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టే ఈరోజు ఇదంతా జరుగుతుంది. కాబట్టి జై సంవిధాన్, జై భీమ్. సంవిధానానికి తూట్లు పొడిచే కార్యక్రమం బీజేపీ చేస్తూ ఉందని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. మరి ఇదే నీట్ లీకేజీల విషయంలో ప్రొటెస్ట్ కార్యక్రమం ద్వారా దేశానికి డ్యామేజ్ కలిగించే విధంగా, దేశ ద్రోహానికి పాల్పడే విధంగా అక్కడ జరిగినటువంటి సీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఇతర పార్టీ వాళ్ళు కానీ వాళ్ళు చేసిన చేష్టలు మీరు చూస్తే, అక్కడ వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే మీకేమనిపిస్తుంది? భారత మాతకి ఎంతమంది మొగ్గులని మాట్లాడారు చూడండి. అది ఖచ్చితంగా సీజేపీ పార్టీయో లేకపోతే జెన్జీ వాళ్ళు చేసిందే కాదు. ఖచ్చితంగా ఒక ఉద్యమం జరిగేటప్పుడు దాన్ని నీరుగార్చడానికి కొంతమంది శక్తులే వాళ్ళని అక్కడ ప్రవేశపెడతారు. మీరు చూసినట్లయితే అక్కడ పోలీసులతో పాటుగా సివిల్ డ్రెస్ లో ఉన్న వాళ్ళు ఎవరు? పోలీసులా? నేమ్ బెడ్ లేకుండా ఉన్నటువంటి పోలీస్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఎవరు? పోలీసులా? అక్కడ టియర్ గ్యాస్ స్ప్రే చేసిన వాళ్ళు ఎవరు? పోలీసులా? అక్కడ రాళ్లు రువిన వాళ్ళు ఎవరు? పోలీసులా? విద్యార్థుల్ని చిత్తగొట్టిన వాళ్ళు ఎవరు?
పోలీసులా? విద్యార్థుల మీద టీయర్ గ్యాస్ వేసిన వాళ్ళు ఎవరు? పోలీసులా? ఇక్కడ కేవలం ఆ ప్రొటెస్ట్ని భంగం చేయడం కోసము, లేదంటే దాన్ని తప్పుదారి పట్టించడం కోసం కొంతమంది వ్యక్తులు చేసిన కుట్ర అది. సో ఇక్కడ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు న్యాయబద్ధంగా ప్రొటెస్ట్ జంతర్ మంతర్లో చేస్తున్నారు, నడి రోడ్డు మీద చేయట్లా. పర్మిషన్ కూడా అయిపోయిన టైం కూడా ఇంకా నేనేమంటానంటే తెలంగాణ ఉద్యమం కూడా జరిగింది. మరి తెలంగాణ ఉద్యమంలో మీరు స్వేచ్ఛావాయులు పీలుస్తున్నారు. అదే పర్మిషన్ అయిపోయిందంటే ఈ రోజు మీరు ప్రత్యేక తెలంగాణలో ఇక్కడ జర్నలిస్ట్ గా పనిచేసే వాళ్ళ తెలంగాణ ఉద్యమానికి నీట్ పేపర్ ఖచ్చితంగా ప్రతిదీ ఉద్యమ స్ఫూర్తి. ఇది రాష్ట్రం కోసం అయితే అది భవిష్యత్తు కోసం. సో ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం తెలంగాణ ఉద్యమం జరిగింది. దేశంలో ఉన్న యొక్క ప్రజల యొక్క శ్రేయస్ కోసం ఇక్కడ ప్రొటెస్ట్ జరుగుతుంది. సో దానికి ప్రజా ఉద్యమానికి ఎక్కడ కూడా పర్మిషన్స్తో పని లేదు. ప్రజా ఉద్యమానికి ఎక్కడ కూడా ఒక వ్యక్తితో అవసరం లేదు, ఒక సమస్యతో అవసరం లేదు, ఒక వ్యక్తి యొక్క ప్రయోజనాలతో అవసరం లేదు. ప్రజా ఉద్యమం ఎప్పుడు కూడా అది సాధించే వరకు కొనసాగుతుంది. నీట్ పేపర్ లీకేజ్ కాకుండా ఉండాలంటే ఈ ప్రభుత్వాలు ఎటువంటి ట్రాన్స్పరెన్సీగా వ్యవహరించాలి, ఒక అకౌంటబిలిటీ మెయింటైన్ చేయాలి? ఫస్ట్ చదువుకున్న వాళ్ళని, దాంట్లో పట్టున్న వాళ్ళని విద్యాశాఖ మంత్రులుగా చేయాలి. థ్యాంక్ యూ.